మన జీవితం ఎప్పుడెప్పుడు మారుతుందో మనకే తెలియదు. ఒక చిన్న సహాయం ఒక గొప్ప మార్పుని తీసుకురాగలదని ఈ కథ మనకు చెప్తుంది. ఒక పేద బాలుడు పేరు రమేష్. చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళే వయస్సు. పూటకోసారి తిండి కూడా దొరకని బాల్యం. అతని తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. కడుపు నిండా తినాలంటే వాళ్ళు చెమటతో నింపిన డబ్బే ఆధారం. రమేష్ బడికి నడిచే దూరం 3 కిలోమీటర్లు. చెప్పులు లేవు, పాదాలు కాలిపోతాయి, కానీ చదువుతాడు. ఎందుకంటే అతనికి ఆశ ఉంది. ఒకరోజు మాస్టారు క్లాస్లో అన్న మాట, చెప్పులు లేకుండా ఎవరూ స్కూల్కి రాకూడదు. ఆ మాట రమేష్ మనసుని గాయపరిచింది. ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు అన్నాడు, మాస్టారు చెప్పులు లేకపోతే రానివ్వరు అన్నారు. అమ్మా నాన్న కలవరపడ్డారు. నాయనా, ఇంకొన్ని రోజులు ఆగు, చెప్పులు కొని పెడతాం అన్నారు. రమేష్ స్కూల్కు రాలేదు. మాస్టారు గమనించారు, విచారించారు. 2 రోజులు పాఠశాల తరువాత మాస్టారు స్వయంగా రమేష్ ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకొని తన పాత చెప్పులను తీసుకొచ్చి రమేష్కి ఇచ్చారు. ఆ చిన్న సహాయం అతని జీవితాన్ని మార్చేస్తుందని వాళ్ళిద్దరికీ తెలియదు. కాలం గడిచింది. కష్టపడి చదువుకున్న రమేష్ ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయి జిల్లా కలెక్టర్ అయ్యాడు. ఒకరోజు పాఠశాల నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్కు ఆహ్వానం వచ్చింది. ప్రధాన అతిథిగా హాజరయ్యాడు కలెక్టర్. అక్కడ స్టేజ్ మీద మాస్టార్ని చూసి ఒక్క క్షణం ఆ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను మాట్లాడే ముందు మైక్కి దగ్గరయ్యాడు. మీరు ఎవరనుకుంటున్నారు? నాకు జీవితం ఇచ్చినవారు. విదేశాల్లో చదివినవన్నా, ధనవంతుల కుటుంబంలో పుట్టానా? లేదండి, నేను పుట్టింది ఒక పేద ఇంట్లో. చదవాలంటే బతుకు తెరువు చేసుకోవాలి. ఒకరోజు చెప్పులు లేకపోవడంతో స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడు మా మాస్టారు తన పాత చెప్పులు ఇచ్చారు. ఆ చిన్న సహాయం నా జీవితం ఇచ్చింది. ఈరోజు నేను కలెక్టర్ అంటే ఆ దయగల గురువే కారణం అన్నారంతే. వెంటనే మైక్ పక్కకు పెట్టి ఆ మాస్టారు పాదాల వద్ద కూర్చున్నారు. కన్నీళ్లతో వారి పాదాలను కడిగాడు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఒక చిన్న సహాయం ఒక జీవితం మారింది. మీరు చేయగలరు. ఒక చిన్న సహాయం ఎవరి జీవితానికైనా మార్పు తీసుకురాగలదు. ధన్యవాదాలు. మీ మాగంటి పాఠశాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెంటనే బెల్ ఐకాన్ను నొక్కండి.